హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సండే ఎపిసోడ్ షూట్ కంప్లీట్ అయిపోయింది. సో అఫీషియల్గా ఎలిమినేషన్ కూడా హౌస్లో జరిగిపోయింది. బజ్ ఇంటర్వ్యూకి కూడా ప్రిపరేషన్లు జరుగుతూ ఉన్నాయి. సో ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే సోనియా హౌస్లో నుంచి ఈ వారం ఎలిమినేట్ అయిపోయారు. నో సీక్రెట్ రూమ్, నథింగ్. సో దెర్ ఇస్ సమ్ డ్రామా, బట్ ఆ సీక్రెట్ రూము ఇవన్నీ ఆ స్పెక్యులేషన్స్ ఎందుకంటే సమ్ సెన్సేషన్ కోసమే క్రియేట్ చేసినట్టు అనిపించింది. సో వాళ్ళకు కూడా తెలిసి బయట ఎలాంటి కొన్ని లీక్లు అవుతాయి కాబట్టి సో ఆ సీక్రెట్ రూమ్ రెడీ చేస్తే ఒక సెన్సేషన్ అవుతాయి అని చెప్పి. సో ఇన్ బిట్వీన్ వాళ్ళ మణికంఠకి ఎక్కువ ఓట్లు వచ్చేసినప్పుడు వాళ్ళు ఒక అడుగు వెనక్కి తీసుకొని ఏదైనా చేద్దామని చెప్పి ట్రై చేశారు. కానీ ఎందుకులే అని చెప్పి భయపడి ఉంటారు. నాకు తెలిసి మణికంఠని సీక్రెట్ రూమ్కి పంపించడానికి భయపడి ఉంటారు. మేబీ అక్కడికి వెళ్ళే లోపల మళ్ళీ తను డిస్టర్బ్ అయితే మొత్తం గేమ్ అంతా డిస్టర్బ్ అయితే ఎందుకులే అని చెప్పి, అంటే డే 1 ఎలా అయితే డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయినాయో అలాంటి డిస్టర్బెన్స్లు అవుతాయని చెప్పి వెనక్కి తగ్గుంటారు. సో సోనియాకి ఏమైనా అన్యాయం జరిగిందంటే లేదు, అన్యాయం ఏం జరగలేదు. సో తనకు ఓట్లు అయితే మాత్రం క్లియర్గా చాలా తక్కువ వచ్చాయి. ఆ క్రెడిట్ గోస్ టు సమ్ ఆడియన్స్ అనమాట. వాళ్ళకి నిజంగా సోనియా అంటే అస్సలు నచ్చలేదు, సోనియా గేమ్ నచ్చలేదు, సోనియా గారి స్ట్రాటజీస్ అసలు నచ్చలేదు. సో వాళ్ళందరూ మిగతా వాళ్ళకి ఆదిత్య ఓంకి, పృథ్వీకి వాళ్ళందరికీ ఓట్లేసి వాళ్ళని పైకి పంపించి మరీ సోనియా ఎలిమినేషన్కి బాటలేశారని చెప్పాలి. సో సోనియా గారి ఎలిమినేషన్ అయిన తర్వాత హౌస్లో రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది కొంచెం ఎగ్జైటింగ్ ఉంది. ఈరోజు కూడా సీత ఏడ్చిద్ది అంటారా? ఎందుకంటే సీత ఎవరు వెళ్ళిపోయినా ఏడుస్తూ ఉంటుంది. మరి ఈరోజు సీత ఏడ్చిద్దా లేదా అది ఇంపార్టెంట్ అనమాట. సోనియా గారి ఎలిమినేషన్ తర్వాత మరి నిఖిల్ ఏమవుతాడు, పృథ్వీ ఏమవుతాడు, వాళ్ళ మధ్యలో ఉన్న బాండ్స్ ఎలా చేంజ్ అవుతాయి, సో ఇలా చాలా విషయాలు ఉన్నాయి. బట్ అవన్నీ మాట్లాడుకుంది ఒక్క విషయం చెప్తా. అంటే ఏంట్రా ఇప్పుడే అంటే సోనియా హేటర్స్ ఎవరైతే ఉన్నారో, సోనియా నచ్చని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకనమాట, ఇప్పుడే కదరా ఒక మంచి వార్తలు అంటే మంచి వార్త చెప్పు, మళ్ళీ ఏంట్రా ఆగమంటున్నావు అంటే దెర్ ఈజ్ 90% ఛాన్స్ సోనియా మళ్ళీ రీఎంటర్ అవటానికి. ఇది మ్యాక్సిమం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 8 వైల్డ్ కార్డ్స్, దీని మీద రేపు వీడియో చేస్తాను. 8 మంది వైల్డ్ కార్డ్స్, అందులో 6 మాత్రమే ఎక్స్ కంటెస్టెంట్స్, ఒక 2 ఈ సీజన్ వాళ్ళే మళ్ళీ రీఎంటర్ అవుతారు. ఒకటి అభయ్ భాష మధ్యలో ఉంది, ఇంకొకళ్ళు ఖచ్చితంగా సోనియానే. ఇంకా వేరే ఛాన్స్ తీసుకోదలుచుకోవాలా. బట్ ఇంకో బట్ ఏంటంటే ఈ బట్టలో బట్ అనమాట. ఇంకో బట్ ఏంటంటే సోనియా బయటకు వచ్చిన తర్వాత ఈ హేట్రేడ్ ఇవన్నీ చూసిన తర్వాత తన గేమ్ తను చూసుకున్న తర్వాత సో మళ్ళీ తన హౌస్లోకి ఎంటర్ అవుతారా లేదన్నది కూడా ఇంపార్టెంట్. అంటే బిగ్ బాస్ ఒకవేళ ఆఫర్ ఇచ్చినా తను ఎంటర్ అవుతారా లేదన్నది కూడా ఇంపార్టెంట్. ఎంటర్ అయితే ఎలా ఉంటారు అప్పుడు గేమ్, అప్పుడు తర్వాత మళ్ళీ రేపు మాట్లాడుకుందాం దానికోసం. బట్ ఇప్పుడు ప్రెసెంట్ హౌస్లో నిజంగానే అందరికీ ఒక షేకింగ్ అనిపిస్తుంది. అలాగే లాస్ట్కి ఎవరిద్దరు నుంచి అన్నది కూడా ఇంపార్టెంట్. సో నిన్న నైట్ ఇందాక నా వీడియోలో కూడా చెప్పాను, నిన్న నైట్ వచ్చిన దాని ప్రకారం అయితే సోనియా, పృథ్వీ ఏవీస్ రెడీగా ఉన్నాయి అని చెప్పి మీకు ఇందాక వీడియోలో చెప్పాను. సో నిన్న నైట్ వీడియోలో కూడా చెప్పినట్టున్నా. సోనియా, పృథ్వీనే లాస్ట్ చివరికి బాటమ్ 2 ఉంచారని నేను అనుకుంటున్నాను, అది ఇంకా తెలియలేదు. సో ఉంచితే మాత్రం వాళ్ళిద్దరిని చివరిదాకా సేవ్ చేయకుండా ఉంచితే, ముందు ఒకళ్ళు సేవ్ చేసేసిన తర్వాత మణికంఠని మిగతా వాళ్ళని సేవ్ చేసిన తర్వాత వాళ్ళిద్దరే ఉండిపోతే మాత్రం ఖచ్చితంగా అక్కడే అందరూ షాక్ అయి ఉంటారు. అందరూ పృథ్వీ ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాడు అనుకుని ఉంటారు. ఎందుకంటే పృథ్వీ అంతకుముందు కూడా బాటమ్ 2 దాకా వెళ్ళాడు కాబట్టి, అభయ్ పృథ్వీ పడింది కాబట్టి ఖచ్చితంగా పృథ్వీ వెళ్ళిపోతాడు, సోనియా ఉండిపోయిద్ది అనుకుంటారు. బట్ ఒకేసారి మబ్బులు ఇడిపోతాయి, సోనియా వెళ్ళిపోతుంది అనగానే అందరూ షాక్ అవుతారు. బట్ దాని తర్వాత రియలైజ్ కూడా అవుతారు, తను ఆడిన గేమ్ అయితే సరిగ్గా లేదు, సో అది కరెక్ట్ కాదు అని చెప్పి. అలాగే నిఖిల్ కూడా రియలైజ్ అవుతాడేమో, నిఖిల్ పృథ్వీ కూడా రియలైజ్ అవుతారేమో, అంటే మనది కరెక్ట్గా వెళ్ళలేదేమో ఈ గేము. సో మన గేము ఎందుకంటే నాగార్జున గారు మిస్బ్యాలెన్స్ అయిందంతా ఏ మిస్ వల్ల అయింది అని చెప్పి దాన్ని కూడా తవ్వుతున్నారు కాబట్టి అక్కడ ఏవో ఒక క్లారిటీ ఇస్తారు కాబట్టి తను కూడా రియలైజ్ అవుతాడేమో గేమ్ ఏమైనా చేంజ్ అయిందని అది అని చెప్పి. అలాగే సోనియా రీఎంట్రీకి వీళ్ళ లోపల ఉన్న రిలేషన్షిప్స్ కూడా ఒక ఇది, అంటే వాళ్ళు ఎలా సోనియాని మర్చిపోవటం, వేరే వాళ్ళతో సీత వాళ్ళతో మళ్ళీ క్లోజ్ అవ్వటం, అందరితో కలిసిపోవటం, అదొక సీతం వాకిట్లో సినిమాల చెట్టు మూవీలో అయిపోవటం, సెట్ అంతా బిగ్ బాస్ అంతా. సో అలా జరిగిపోయిన తర్వాత సోనియా అంటే వీళ్ళు తప్పు చేసామేమో, సోనియా కరెక్ట్ కాదేమో అని చెప్పి ఏదైనా మాట్లాడుకోవటం. ఒక మాట అంటాడు కదా నిఖిల్, మనల్ని ఏమైనా రాంగ్గా పొట్రే చేస్తుందా సోనియా అని చెప్పి యష్మి సోనియా గొడవైన తర్వాత. ఆ ట్రాక్లో కనుక నిఖిల్ ఆలోచిస్తే తన ఆలోచనలు కనుక బయట పెడితే ఎవరితో షేర్ చేసుకున్నప్పుడు అప్పుడు అలా అది కనుక ప్యూర్ నెగిటివ్గా ఉంటే కనుక సోనియా లోపలికి ఎంటర్ అవడానికి ఛాన్సెస్ ఇంకా పెరుగుతూ ఉంటాయి. అలాగే మిగతా కంటెస్టెంట్స్ మాటలు కూడా నెగిటివ్గా ఉంటే ఆవిడ చేసింది ఏముంది, ఆవిడ చేసింది అది, ఆవిడ విడగొట్టాలని చూసింది, ఆవిడ స్ట్రాటజీ ఇది అది అని చెప్పి అలా మాటలున్నా కూడా సోనియాకి రావడానికి ఎక్కువ ఛాన్స్. బిగ్ బాస్ టీం మాత్రం ఖచ్చితంగా రావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆ ఈక్వేషన్స్ అలా ఉన్నాయి, హౌస్ అంతా ఒకవైపు, సోనియా ఒకవైపు ఉంది. బట్ ఆవిడ మరి వచ్చే ఛాన్స్ ఉంటుందా లేదా ఈ బయటకు వెళ్ళిన తర్వాత, ఇట్స్ నాట్ ఈజీ ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే. సో అలాగే ఆవిడ గేమ్ని కూడా ఆవిడ ఒకసారి రియలైజ్ అవుతారు అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా స్ట్రాటజీస్ నాకు ఎందుకో ఓవర్ స్ట్రాటజీస్ అయిపోయింది అనిపించింది. బిగ్ బాస్ హౌస్లో కూడా అన్ని స్ట్రాటజీస్ మరీ కష్టం. ఎప్పుడైనా బిగ్ బాస్ హౌస్లో నేను వెళ్ళి ఈ స్ట్రాటజీ ప్లే చేస్తాను అనుకుంటే మాత్రం పప్పులో గాలేసినట్టే.
బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి నువ్వు పాత జరిగిపోయిన ఏవైనా సరే ఆ స్ట్రాటజీస్ని వెళ్ళి నువ్వు ప్లే చేయలేవు, అసలు ఇంపాసిబుల్. అది ప్లే చేస్తే అది అసలు రాదు బయటికి. అలాగా అదే ఏదైనా సరే నీ గేమ్ నువ్వు కంట్రోల్డ్గా ఎక్కడ తప్పు జరిగితే అక్కడ స్టాండ్ అవుట్ తీసుకుంటా, ఎక్కడ ఎవరైనా వీక్గా ఉంటే వాళ్ళని ప్రోత్సహించుకుంటా, నేను మారను అని చెప్పి వేరే వాళ్ళని మార్చడానికి ట్రై చేసి, సో ఆడియన్స్ ఇక్కడ 24/7 చూస్తున్నారు. ఇయర్ బై ఇయర్ నేను గమనించింది ఏంటంటే ఈ సీజన్ ఇంత ఫ్లాప్ అయినా కూడా లైవ్ చూసే వాళ్ళు మాత్రం విపరీతంగా ఉన్నారు. నేను ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే ఇది ఈ నబీల్ వర్సెస్ పృథ్వీ గేమ్ జరిగినప్పుడు ఆ మేక్ బెలూన్ టాస్క్ జరిగినప్పుడు ఎంతమంది ఆ రోజు మేల్కొని చూశారు ఆ టాస్క్ని. పోనీ అదేమన్నా నిమిషానికి ఏదో చేంజ్ అయిపోతుందంటే ఏం లేదు, వాళ్ళు హోల్డ్ చేసుకునే ఉన్నారు. దానికే అసలు కళ్ళార్పకుండా ఇది ఎప్పటికైద్దిరా అని చూస్తూ ఉన్నారు. ఆ రోజు నాకు 100 పైన మెసేజ్ రిక్వెస్ట్లు వచ్చినాయి కొత్తగా. ఏంట్రా బాబు ఇంతమంది ఉన్నారని నాకు అనిపించింది. అప్పుడెప్పుడో లాస్ట్ ఇయర్ ఎప్పుడో పల్లవి ప్రశాంత్ ఏదో గేమ్ జరిగినప్పుడు అలా ఉన్నారు మేల్కొని, అయ్యే ఏంటి అందరూ ఎంత మేల్కొని ఉన్నారు అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ అండ్ సో దట్ మీన్స్ ఎవ్రీ ఇయర్ లైవ్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. చాలామంది నాకు మెసేజ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మీ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాం కానీ ఆ టీవీలో అలా లైవ్ ప్లే అవుతూనే ఉంటుంది, బిగ్ బాస్ అంతకాలం ఆ టీవీ ప్లే అవుతూనే ఉంటుంది, సో ఏదైనా అరుచుకుని మేము గబ్బుకి వెళ్ళి చూస్తూ ఉంటామని చెప్తాను. సో లైవ్ పెరిగిపోతుంది కాబట్టి ప్రేక్షకులు ప్రతి మూమెంట్ని, ప్రతి చిన్న మూమెంట్ కూడా గమనిస్తూ ఉంటారు. రివ్యూస్ కూడా పెరిగినాయి, రివ్యూ వచ్చేలు పెరిగారు. సో నైట్ ఏం జరుగుతుంది, పగలేం జరుగుతుంది, డే నుంచి ఈవినింగ్ నుంచి నైట్ నుంచి మళ్ళీ తెల్లారి అన్నీ గమనిస్తున్నారు, అన్నీ చెప్తున్నారు, ఆడియన్స్ అన్నీ తెలుసుకుంటున్నారు. సో చిన్న చిన్న మిస్టేక్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. మనం ఎలా ఉన్నామో అలా ఉండటం ఓకే, మనం ఒకలా ఉండి పక్కనోడు మారాలనుకోవటం నాట్ ఓకే. సో వీఆర్ నో బడీ టు కరెక్ట్ దెమ్. వాళ్ళు ఏదైనా డౌన్లో ఉంటే మనం ప్రోత్సహిస్తే ఓకే, కానీ అలాగే చాలా స్టేట్మెంట్స్ కాంట్రడిక్ట్ అయిపోయినాయి ఆవిడ గేమ్లో కూడా. ఆవిడ బయటకు వచ్చిన రిలీజ్ అవుతారు అనుకుంటున్నా. నబీలు ఫస్ట్ వీక్లోనే నబీలు అందరితో కలిసిపోతున్నాడు, అందరితో స్ట్రాంగ్గా ఉన్నాడు, అందరితో రిలేషన్షిప్ ఉన్నాయి, తను వదిలేసి మీరు యష్మికి ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి సోనియా పోరాడి కట్ చేస్తే 3 వీక్స్ తర్వాత నబీల్కి అసలు హౌస్లో ఎవరితో ర్యాపోలేదు, ఎవరితోనూ అసలు ఇదే లేదని చెప్పి తను తీసేయటం. అంటే దానికి ముందు గొడవ వల్ల సంభవం తనకు కోపం వచ్చింది. సో కోపం వచ్చినప్పుడు తను తీసేటప్పుడు ఆ స్టేట్మెంట్ని ఆవిడ కాంట్రడిక్ట్ చేసుకున్నారు. అలాగే ఫ్యామిలీ కోసం మాట్లాడేటప్పుడు కూడా మాకు మీరు ఏదైనా అంటే మా ఫ్యామిలీ హట్ అవుతారని, మా ఫ్యామిలీ వాళ్ళు చూస్తారని చెప్పినప్పుడు మళ్ళీ తర్వాత మా ఫ్యామిలీ కోసం నేను ఇది కాదు, నేను ఇక్కడ ఎలా ఉన్నాను అలాగే ఉంటాను, బయట వాళ్ళ కోసం నేను ఆలోచించను అని చెప్పి మళ్ళీ అలాంటి స్టేట్మెంట్లు చాలా వరకు అయినాయి. అలాగే ఇంకా స్ట్రాటజీస్ చాలా మందికి బిందుమాధవ్ స్ట్రాటజీ కనిపించింది, శివాజీ స్ట్రాటజీ కనిపించింది, శివాజీ గారి స్ట్రాటజీ కనిపించింది, ఇంకా అభి స్ట్రాటజీ కనిపించింది. బట్ ఆ స్ట్రాటజీస్ కనుక నిజంగా నాకు కూడా కనిపించింది, శివాజీ గారి స్ట్రాటజీ కనిపించింది, స్టార్టింగ్లో కూడా బిందుమాధవ్ స్ట్రాటజీ కనిపించింది. బట్ నేనైతే రియల్గా చెప్తున్నా, ఆనెస్ట్గా ఫస్ట్ వీక్ నేను చూసినప్పుడు సోనియాని మాత్రం ఖచ్చితంగా ఒక టాప్ ప్లేయర్ అవుతారు, అమ్మాయిల్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. ఇంత వాయిస్, ఇంత స్ట్రెంగ్త్, ఇంత ఫోర్సు చూడటం చాలా అరుదు స్టార్టింగ్లోనే. సో కనిపిస్తుంది, బయటికి వెళ్ళి పక్కకి వెళ్ళి మాట్లాడే రకం కాదు, ఫేస్ మీద ఉన్నారు అని చెప్పి అనుకున్నా. చాలా గ్రో అవుతారేమో అనుకున్నా. బట్ సడన్లీ ఆ నిఖిల్తో కాన్వర్సేషన్ ఏదైతే స్టార్ట్ అయిందో, సో నిఖిల్ తనని కూల్ డౌన్ చేయడానికి నిఖిల్ ఏదైనా స్ట్రాటజీ ప్లే చేస్తాను అనుకున్నా, కానీ అది వాళ్ళిద్దరి మధ్యలో ఒకరి మీద ఒకరు మరి ఎత్తులేసుకొని ఏమయ్యారు. కానీ బట్ ఇద్దరు ఒకళ్ళ గేమ్ ఒకళ్ళు పోగొట్టుకున్నారు అనిపించింది. ఆ బాండింగ్ మాత్రం డెఫినెట్లీ రాంగ్ మూవ్. అది నిఖిల్ గంటలు డిస్కస్ చేశాడు. సో అక్కడ బాండింగ్ కనుక సెట్ అవ్వకుండా ఉండుంటే, నిఖిల్ వర్సెస్ సోనియా కానీ గడిచుంటే బిగ్ బాస్, వీళ్ళందరూ నిఖిల్ వైపు ఉండేవాళ్ళు. నిఖిల్ మిస్టేక్స్ వల్ల కానీ లేదంటే సోనియా మిస్టేక్స్ వల్ల కానీ గేమ్ ఇంకోలా వెళ్ళేది. బట్ వీళ్ళిద్దరు కలిసిపోవడంతో, వీళ్ళిద్దరు కలిసినప్పుడు కూడా నిఖిల్ గేమ్ని సోనియా డామినేట్ చేయడం వల్ల సో అటు నిఖిల్ గేమ్ పోయింది, ఇటు సోనియా గేమ్ పోయింది, రెండు పోయినాయి. సో నిఖిల్ ఏంటన్నా తెలియలేదు. అంటే ఫస్ట్ 2 days మనం చూసిన నిఖిల్ ఒకలా ఉన్నాడు, తర్వాత చూస్తే నిఖిల్ ఒకలా ఉన్నాడు, మొత్తం హైడ్ అయిపోయాడు. సోనియా ఏమో మొత్తం నిఖిల్కి ఎవరెవరు క్లోజ్ అవుతున్నారో వాళ్ళ కోసం తనకి చోలు నింపుతానే కనిపించింది. ఆవిడ పేరేంటి యష్మి కోసం, ప్రేరణ కోసం, దాని తర్వాత సీత కోసం. సో ఒకరి తర్వాత ఒకరి కోసం తను చెప్తున్నట్టు కనిపించింది. అలాగే నిఖిల్, పృథ్వీ, తిను మేమే అని చెప్పి ఆవిడ ఎంత ట్రాన్స్లో ఉన్నారంటే, గేమ్లో బయట ఖచ్చితంగా మనమే ఉంటాం కదా. ఎందుకంటే పృథ్వీకి కూడా మనం వెళ్ళంరా, కంగారు పడకు, మనకన్నా ముందు లెవెల్ చాలామంది ఉన్నారని చెప్పారు ఒక స్టేట్మెంట్ ఏమో మన క్లాన్ మొత్తం సేవ్ అయింది, పక్క క్లాన్ వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పారు. ఇంకోసారి ఏమో నబీల్ స్ట్రాంగ్ అంటే నబీల్ ఏం స్ట్రాంగ్ రా మన ముందు బచ్చగాడు అన్నట్టు చెప్పారు. సో ఆవిడ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సడన్గా ఇప్పుడు జరిగేపాటికి రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది కొంచెం క్యూరియస్గానే ఉంది. సో ఎలా తీసుకుంటారు ఏంటి అని చెప్పి, అలాగే రీఎంట్రీ ఇస్తారా లేదా అన్నది కూడా, అది కూడా ఒక క్యూరియస్ పాయింట్. ఇవన్నీ పాయింట్లు రాసుకోవాలా, అలాగా వస్తావు నేను అనమాట. ఎందుకంటే నేను రోజు గేమ్ కోసం ఆలోచిస్తాను, గేమ్ అనలైజ్ చేస్తూ ఉంటాను కాబట్టి అది. సో మొత్తానికి ఒక టాప్ కంటెస్టెంట్ అవుతారనుకున్న ఫస్ట్ వీక్ చూసినప్పుడు. బిగ్ బాస్ హౌస్లో చాలు మొత్తం ఉల్టా అయిపోవడానికి. సో
సో ఆవిడ స్టెప్పులు ప్రతి స్టెప్ ఎక్కడ కూడా ఇదవల. ఎంత గేమ్ నెగిటివ్గా అయిపోయిందంటే నెగిటివిటీ ఉన్న కంటెస్టెంట్లు కూడా ఆవిడ మీద కనుక ఏదైనా ఆపోజిట్కి వెళ్తే వాళ్ళకి టూ మచ్ పాజిటివిటీ వచ్చేసింది, హౌస్లో కానీ బయట కానీ, హౌస్లో కాదు బయట. సో జనాలు అంత ఫ్యూరియస్గా ఉన్నారనమాట ఆవిడ మీద. సో ఎప్పుడు ఏంటి గోలా అన్నట్టు అనమాట. సో ఎందుకంటే మెయిన్లీ నామినేషన్స్లో ఓవర్లాప్ చేయటం, పక్కన వాళ్ళు మాట్లాడిపోవటం, డిస్రెస్పెక్ట్ చూపించడం పెద్దవాళ్ళకి కూడా. సో అందరూ ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు. ఖచ్చితంగా ఒక కైండ్ ఆఫ్ ఇది కొంచెం అది డిఫికల్టీయే. నాకు లాస్ట్ సీజన్ మళ్ళీ గుర్తొస్తున్నారు, రతిక కూడా నాకు తెలిసి 4th వీక్లోనే ఎలిమినేట్ అయి ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ 1 వీక్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ వీక్ రీఎంటర్ అయ్యారు కదా. సో సిమిలర్గా జరిగే అవకాశం ఉంది. బట్ రతిక రీఎంట్రీలు కూడా ఫెయిల్ అయ్యారు. ఒకవేళ సోనియా కనుక వస్తే ఎలాగా ఏంటి అన్నది అప్పుడు చూడాలి. బట్ ఇది న్యూస్, సోనియా ఎలిమినేషను. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఇంకేం లేదు, నాకు తెలిసి షూట్ అయిపోయింది. సీక్రెట్ రూమ్ ఏదైతే క్లీన్ చేసి పెట్టారో మళ్ళీ దాన్ని షట్ డౌన్ చేసుకోవటం. అంటే నెక్స్ట్ 2.0 కంటెస్టెంట్లు వస్తారు కాబట్టి వాళ్ళకి వాడుకోవడం చెప్తే వాళ్ళు వచ్చినప్పుడు. సో అదర్వైజ్ అదంతా ఊరికి అనమాట. బ్లా 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 మనల్ని ముఖ్యంగా మమ్మల్ని చేయడానికి అనిపించింది నాకు. సో అది వాళ్ళు ఏదనుకున్నారో చివరికి అదే ఎగ్జిక్యూట్ చేశారు. లాస్ట్ నైట్ ఏదో అదే ఎగ్జిక్యూషన్ అయింది. సో మీకేమనిపించింది సోనియా ఎలిమినేషన్? సో మీలో ఎవరైనా బాధపడ్డ వాళ్ళు ఉన్నారా? సో ఒకటి మాత్రం నిజం, గేమ్ ఏమవుతుంది అన్నది మాత్రం నాకు కొద్దిగా కొంచెం వరీడ్గా ఉంది. అంటే అక్కడ వాళ్ళందరికీ ఉన్న ఆపోజిట్ పర్సన్ సోనియానే, అందరూ మాట్లాడుకునేది సోనియా కోసం. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు నామినేట్ చేసుకుంటారు ఏంటి, ఇప్పుడు స్ట్రాంగ్గా ఎవరి నుంచి ఉంటారు, విన్నర్గా ఎవరి నుంచి వాళ్ళని చూస్తారు, విన్నర్కి ఆపోజిట్గా ఎవరి నుంచి ఉంటారు అన్నది ఒక వరీసమ్ పాయింట్ యాక్చువల్గా హౌస్లో. సో ఇంతకుముందు అంటే తిని ఉండేది కాబట్టి తిని మాటలు, తిని కోసం వాళ్ళకి అగెనిస్ట్గా వాళ్ళ మాటలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకుంటారా, వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకొని విడిపోతారా? ఇప్పుడు విష్ణుప్రియ సపరేట్గా పృథ్వీతో ఉంది, సపరేట్గా ఇన్ ద సెన్స్ పృథ్వీతో ట్రాక్ వస్తుంది. మరి సీత ఏమైనా దాని మీద కామెంట్ చేయటమో, వాళ్ళిద్దరు విడిపోవటమో, నైనికాకి ఇప్పుడు దీని తర్వాత ఏదైనా కోపం రావటమో. సో నైనికా నబీల్ నామినేట్ చేసింది మేబీ రేపు మండే. సో వీళ్ళ నామినేషన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. నిఖిల్ని పృథ్వీని టార్గెట్ చేస్తే నామినేషన్స్ అవుతాయి. సో లెట్స్ సీ ఏం జరిగిద్ది, ఏంటి గేమ్ ముందుకు వెళ్ళాలిద్దని. బట్ ఆ థాట్స్ మాత్రం జరుగుతాయి, మైండ్లో రన్ అవుతా ఉంటాయి నెక్స్ట్ ఏం జరిగిద్ది గేమ్లో అని చెప్పి. ఎనీవే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.